ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రాజకీయ ప్రస్థానం చేస్తున్నటువంటి సన్నిహిత సహచరుడు, ఆయనకి అన్నిటా చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి వేం నరేందర్ రెడ్డికి ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కింది. కాంగ్రెస్లో ఈ పదవికి చాలా తీవ్రమైనటువంటి పోటీ, అంటే కాకలు తిరిగినటువంటి నాయకులు ఎందరో, దాదాపు 18-20 మంది రాజ్యసభ సభ్యత్వానికి తమకి అన్ని రకాల అర్హతలు ఉన్నాయంటూ పోటీ పడినప్పటికీ ముఖ్యమంత్రి తన మాటని దక్కించుకుంటూ, లేదంటే తన మాటే చెల్లుబాటు అయ్యేలా చేసుకుంటూ కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఒప్పించి తన సన్నిహిత సహచరుడైనటువంటి నరేందర్ రెడ్డికే రాజ్యసభ ఇప్పించుకోగలిగారు. ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ముద్ర వేయగలిగారు. అప్పటి నుంచో కేవీపీ రామచంద్రరావు అంటే విద్యాభ్యాస కాలం నుంచి కేవీపీ రామచంద్రరావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు. ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లో ఆయన వెంటండే ఈయన నడవడం అనేటటువంటిది జరిగింది కేవీపీ వైఎస్ వెనకాల. కానీ వైఎస్ రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలకి చేరువైనటువంటి నాయకుడుగా ప్రజాక్షేత్రంలో ఉంటే, వెనకాల అన్ని తానై వెన్నుదన్నుగా ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు వైఎస్ ఎదుగుదలలో చాలా కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన మంతనాలు జరపడం కానీ, వైఎస్కి సలహాలు ఇవ్వడం కానీ, లేదంటే అభ్యర్థుల ఎంపిక ఇతరత్రాల్లో పాత్ర పోషించడం కానీ, వైఎస్ ఘర్షణాత్మక వైఖరితో ముందుకెళ్ళినప్పుడు ఆయన్ని ఆపి సమన్వయం చేయడంలో కానీ, ఇలాగ అనేక సందర్భాల్లో వైఎస్ దూకుణ్ణి కట్టడి చేస్తూ ఆయన పైకి ఎదగడానికి కారణమయ్యారు కేవీపీ రామచంద్రరావు. అందువల్లనే వైఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేవీపీ రామచంద్రరావుకి అత్యున్నతమైనటువంటి, అంటే ప్రభుత్వ సలహాదారు అనేటటువంటి పదవి ఇచ్చినప్పటికీ దానికంటే మించి ఆయనకి మొత్తం పార్టీకి సంబంధించి వైఎస్ చెప్పినటువంటి మాట అంతా ఇంప్లిమెంట్ చేసేటటువంటి మంత్రులు ఎవరు ఏం చేయాలి, ఎవరు ఏ బాధ్యతలు చేయాలి, విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏంటి, హోంశాఖ లాంటి వాటి మీద కూడా కమాండ్ ఇవ్వడం కానీ, వైఎస్ ఏమనుకుంటే అది ఈయన చేసి పెట్టడం. అయితే ప్రజల్లో కానీ ప్రజల ముందు కానీ ఆయన కనిపించడం, వెనకాల బ్యాక్ స్టేజ్ పవర్ హౌస్గా ఉంటూ ఉంటారు. కానీ వైఎస్ ఆత్మ అంటూ ఒకే సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా కేవీపీ ఎవరు అంటే నా ఫ్రెండ్ మాత్రమే కాదు, నాకు ఆత్మ అని చెప్పడంలోనే కేవీపీ యొక్క గొప్పతనం ఉంది. కేవీపీ ఎప్పుడు బహిరంగంగా ప్రకటనలు చేయడము, బహిరంగంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం కూడా లేదు. కానీ మొత్తం వైఎస్ఏ చూసుకునేవాడు. అటువంటి కీలకమైన పాత్రలే, అంటే నమ్మకమైనటువంటి విశ్వాసపాత్రుడైనటువంటి ఒక సన్నిహిత మిత్రుడు, సన్నిహిత రాజకీయ సలహాదారు అనేటటువంటి ముద్ర వేసుకోగలిగాడు. వాళ్ళిద్దరి యొక్క సాన్నిధ్యం అలాగే కొనసాగింది. అందువల్లే వైఎస్ రాజశేఖర రెడ్డి కేవీపీని రాజ్యసభకు పంపడానికి చాలా ప్రయత్నం చేయడమే కాకుండా, అయితే కాంగ్రెస్లో రకరకాల ముఠాలు గ్రూపులు ఉంటాయి. అప్పట్లో వైఎస్ విజయం సాధించినప్పటికీ తొలి దఫా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఆయన పంపడం అనేటటువంటిది సాధ్యపడలేదు. అంటే 2004లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే 2006 వరకు వైఎస్ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కేవీపీ రామచంద్రరావుని పంపాలి రాజ్యసభకి తన మిత్రుని అనుకున్న అనేక రకాలైనటువంటి శక్తులు, గ్రూపులు, ముఠాలు కాంగ్రెస్లో వైఎస్ లాంటి బలమైనటువంటి నాయకుడికే అడ్డుపడినటువంటి సందర్భం ఉంది. అయితే 2006లో మాత్రం వైఎస్ అప్పటికి కాంగ్రెస్ హైకమాండ్ మీద పట్టు సాధించి కేవీపీని రాజ్యసభకు పంపించగలిగారు. కేవీపీ పోషించినటువంటి పాత్ర, ఎందుకంటే కాంగ్రెస్లో ఇక్కడ నుంచి గ్రూపులు ఉంటాయి, సీనియర్ నాయకులు ఉన్నారు, వీళ్ళందరి నుంచి వచ్చేటటువంటి ఒత్తిడిని హైకమాండ్కి సరైన సమాచారం ఇవ్వడం, హైకమాండ్కి చేరులో ఉండేటటువంటి తన మనిషి ఉండాలనుకుంటూ కేవీపీని పంపడం. కేవీపీ నిజానికి మధ్యవర్తి పాత్ర, అటు కేంద్రంలో ఉండేటటువంటి కాంగ్రెస్ హైకమాండ్కి వైఎస్ రాజశేఖర రెడ్డికి మధ్య డైరెక్ట్గా మాట్లాడేటటువంటి ఏకైక వ్యక్తిగా నిలవడము, ఇక్కడ ప్రభుత్వ వ్యవహారాలను సమన్వయం చేసుకోవడం, మంత్రులకు మార్గనిర్దేశం చేయడం, ఇలా ఒక రకంగా వైఎస్ పనిని చాలా సులభతరం చేసేసి ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసుకుని మరి పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డిని ఆ రకంగా రేవంత్ రెడ్డి వాడుకుంటారా అంటే, ఇప్పటికి వెలువడుతున్నటువంటి అంచనాలు, ఇప్పటి వరకు జరిగినటువంటి 2 ఏళ్ల పరిపాలన, వీటన్నిటిని చూస్తే ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి, తెలంగాణకు మరో కేవీపీ రామచంద్రరావు
వైఎస్ కాంబినేషన్ లాగా కనిపించేటటువంటి అవకాశం ఉంది అంటూ పరిశీలకులు చెప్తున్నారు. వీళ్ళిద్దరు ప్రస్థానం అంటే రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగడం అనేటటువంటిది చూస్తే కనుక 2004లోనే వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత ఒక ఎన్నికలో ఓడిపోయి తర్వాత మళ్ళీ 2017లో అంటే నిజానికి ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశంలోనే ఇద్దరు ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళిద్దరికి మంచి సన్నిహితమైనటువంటి పరిచయాలు, అంతేకాకుండా క్యాష్ ఫర్ ఓట్ అంటే ఓటుకు నోటు కేసులో ఈ ఇద్దరు అంటే ఆయన పాత్ర వేం నరేందర్ రెడ్డి పాత్ర మీద పెద్ద ఎత్తున చర్చ జరగడం, ఇంకా రేవంత్ రెడ్డి అయితే స్వయంగానే ఆ కేసులో ఇన్వాల్వ్ అయిపోయినట్టుగా వీడియో రికార్డులు లభించడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళిద్దరూ మాత్రం స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చారు. 2017లో తెలుగుదేశంలో ఇక్కడ అవకాశాలు ఏమి లేవంటే 2017లో ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం, కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రస్థానం కొనసాగించడం అనేది జరిగింది. 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం వచ్చిన వ్యూహాలు అంటే ఆ కాంగ్రెస్ గెలుపుకు అవసరమైనటువంటి వ్యూహాల రచన, తర్వాత చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లాలో సంబంధించినటువంటి వ్యవహారాల సమన్వయం, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత పిసిసి తరఫున ఉండేటటువంటి వ్యవహారాలు జిల్లాలో ఉండేటటువంటి డిసిసిలకి రేవంత్ రెడ్డి తరఫున సమన్వయ బాధ్యత వహించడము, హైకమాండ్కి నివేదికలు అందించడము, ఇలాంటి అంటే ఒకవైపు రాష్ట్ర నాయకత్వంలో సంబంధించినటువంటి జిల్లాలతో సమన్వయం, మరోవైపు పిసిసికి సంబంధించినటువంటి నాయకత్వం అంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించిన బాధ్యతలకి కమ్యూనికేషన్ అడ్వైజర్గా, కమ్యూనికేషన్ సంబంధించిన అనుసంధానకర్తగా ఉండడం అనేటటువంటిది వేం నరేందర్ రెడ్డి పోషించినటువంటి పాత్ర. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రికి సలహాదారుగా కేబినెట్ ర్యాంకులో ఉండటమే కాకుండా ఒకవైపు స్ట్రాటజీస్ అంటే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, వీటన్నిటికీ స్ట్రాటజీస్ సమకూర్చి పెట్టడము, తర్వాత రేవంత్ రెడ్డి తరపున జిల్లాల్లో పార్టీ సమన్వయం, రేవంత్ రెడ్డి తరపునే హైకమాండ్కి నివేదికలు ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఆయన పాత్ర పోషించారు. ఇప్పుడు తన చేతిలో ఉండేటటువంటి రాజ్యసభ పదవి అనేటటువంటిది నిజానికి అత్యున్నతమైనటువంటి చట్టసభలో పదవి. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ రాజకీయ వ్యూహం కూడా దాగి ఉందనే చెప్పాలి. ఇప్పటికీ రేవంత్ రెడ్డి మీద అనేక గ్రూపులు కాంగ్రెస్ హైకమాండ్కి కంప్లైంట్లు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ తన మనిషి అంటే వేం నరేందర్ రెడ్డిని సొంతమైనటువంటి నమ్మకస్తుడైన విశ్వాసపాత్రుడైనటువంటి ఆంతరంగికుడుగా రేవంత్ రెడ్డి భావిస్తూ ఉంటారు. హైకమాండ్ దగ్గర అంటే రాజ్యసభలో ఉండడం అంటే నిరంతరము వీళ్ళంతా అందుబాటులోనే ఉంటారు కాబట్టి రాజ్యసభలో తన ప్రతినిధి అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇతనుంటే కనుక హైకమాండ్ నేరుగా ఏ విషయం వచ్చినా అతనితో చర్చించేటటువంటి సందర్భం ఉంటుంది. అందువల్ల తన స్థానం స్థిరపడుతుంది. తనకి హైకమాండ్కి మధ్యలో ఒక దూతగా వేం నరేందర్ రెడ్డి ఉపయోగపడే అవకాశం ఉందంటే గట్టి పట్టుపట్టి ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పవర్ చుట్టూ అంటే బెల్లం చుట్టేయగలమన్నట్టుగా మేము మన సీనియారిటీని చెప్పుకుంటూ కాంగ్రెస్లో అనేక మంది నాయకులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎవరి మాట చెల్లుబాటు కాకుండా తన మాటే చెల్లుబాటు అయ్యేలాగా ఉన్న 2 సీట్లలో ఒకదాన్ని హైకమాండ్ తీసేసుకుంది. మన అభిషేక్ సింఘ్వికి సంబంధించి హైకమాండ్ యొక్క ఆబ్లిగేషన్ అది. ఇంకా 2వ సీటుకి సంబంధించి చాలా విపరీతమైన పోటీ ఉంది. హైకమాండ్ సీటుకి ఎవరు పోటీ పడే పరిస్థితి ఉండదు, కానీ 2వ సీటు గురించి చాలా పోటీ పడ్డా రేవంత్ రెడ్డి ఒక రకంగా హైకమాండ్ మీద తన కంట్రోల్ని నిరూపించుకున్నారు. మరోవైపు చూస్తే కనుక మిగిలినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా పోటీ కూడా పడలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మీద, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మీద కూడా తన పట్టును నిరూపించుకుంటూ వేం నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించడం అనేటటువంటిది అతని యొక్క అంటే నిజానికి రేవంత్ రెడ్డి యొక్క పొలిటికల్ విన్నింగ్గా మనం చూడాలి. బ్యాక్ స్టేజ్ పవర్ హౌస్గా వేం నరేందర్ రెడ్డిని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చెప్పుకుంటూ ఉన్నారు. అంటే తెర వెనుక రాజకీయ శక్తి అంటూ ఉంటారు, కానీ మనం మామూలుగా విమర్శకులు అయితే రాజ్యాంగేతర శక్తి అంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ నడవడం అనేటటువంటిది ముఖ్యం కాబట్టి రేవంత్ రెడ్డి ఇలాంటి విమర్శలని, ఆరోపణల్ని లెక్క చేయరు. అంతేకాకుండా తన మనుషుల విషయానికి వచ్చేటప్పటికి ఎంత దూరం అన్న వెళ్తారనేది నిరూపితం అవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం ఇదే రకమైనటువంటి స్టైల్ ఆఫ్ ఫంక్షన్లోనే కేవీపీ రామచంద్రరావుని అనేక సందర్భాల్లో వెనకేసుకు రావడము, కేవీపీ తన తర్వాత కేవీపీ అన్నట్లుగా పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఒక భావన ఇవ్వడం అనేటటువంటి దాంట్లో వైఎస్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి తెర వెనుక ఎంతవరకు ఉంటూ వ్యూహరచన చేశారు. ఇప్పుడు తెర ముందుకు ప్రత్యక్షంగా రాకపోయినా రాజ్యసభ ద్వారా హైకమాండ్కి అండ్ రేవంత్ రెడ్డికి మధ్య బ్రిడ్జ్ కింద అతని పాత్ర ఉండబోతోంది.